ఉత్తరాదిలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో కుండపోత కుమ్మేసింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో ఒక్కరోజే 28 మంది చనిపోయారు. జైపూర్ కనోటా డ్యాంలో 5గురు గల్లంతయ్యారు. ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో ఒక్కరోజే 28 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పంజాబ్లోని హోషియార్పూర్లో ఎస్యూవీ వాహనం వరదలో కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జైపూర్తో పాటు ప్రధాన నగరాల్లోనూ కుండపోత కురుస్తోంది. పలు కాలనీలను వరద ముంచెత్తింది. కొన్ని వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇళ్లల్లోకి కూడా నీరు చేరింది. మీరాగేట్, మహావీర్ కాలనీ, మేజిస్ట్రేట్ కాలనీ, పోలీస్ లైన్, దేవ్పురా సహా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాజస్థాన్లో 2 రోజుల్లోనే 16 మంది మరణించారు. కరోలి జిల్లాలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 280 రోడ్లు మూసివేశారు. యూపీలో భవనం కూలి తల్లితో పాటు చిన్నారి చనిపోయింది. ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలకు వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. ప్రధాన మార్గాల్లోని రహదారులు కూడా జలమయమయ్యాయి. భారీ వర్షాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ జిల్లా పార్క్ మధ్య నిర్మించిన ఛత్ఘాట్ నీటితో నిండిపోయింది. సుమారు 5-6 అడుగుల నీరు ఉంది. లోతు తెలియని చిన్నారి సరదాగా స్నానం చేసేందుకు దిగాడు. నీటిలో మునిగి మృతి చెందాడు.